ఉన్నారు? పరలోకపు కుటుంబంలో ఉన్నారు. అలాగే భూమి మీద ఉన్న కుటుంబం అన్నానంటే ఇది భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైన కుటుంబం. పరలోకానికి సంబంధించిన కుటుంబం భూమి మీద ఏదైనా ఉందంటే అది సంఘమే. పరలోకమందున్న కుటుంబం, భూమి మీద ఉన్న కుటుంబం. భూమి మీద ఉన్న కుటుంబం అని భౌతికమైన కుటుంబాన్ని గురించి మాట్లాడటం లేదు. మరి ఏ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తు సంఘము అనే కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సంఘము అనే కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే సంఘము దేవుని సంకల్పం, ఆ సంఘమే కుటుంబం. అంటే కుటుంబం దేవుని సంకల్పం. సంఘము కుటుంబం. ఈ సంఘము లేక కుటుంబము ఎవరి సంకల్పంలో ఉందండి? దేవుని సంకల్పంలో ఉంది, దేవుని ఆలోచనలో ఉంది, దేవుని ప్రణాళికలో ఉంది, దేవుని ఉద్దేశంలో ఉంది, దేవుని ప్లాన్ అది. పరలోకంలో ఉన్న కుటుంబం లాగా భూమి మీద ఉన్న కుటుంబం తయారవ్వాలి. పరలోకంలో ఉన్న కుటుంబం వల్ల భూమి మీద ఉన్న కుటుంబం తయారవ్వాలి. భూమి మీద ఉన్న కుటుంబం ఏమిటి? సంఘమే. సంఘమే దేవుని కుటుంబం. అందుకని యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఆ ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో ఒక మాట ఉపయోగించాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం భూమి అందును నెరవేరును గాక. అంటే పరలోకంలో కుటుంబం ఉంది. పరలోకములో ఉన్న కుటుంబం ఎవరి చిత్తం నెరవేరుస్తుందండి? దేవుని చిత్తం నెరవేరుస్తుంది. సేమ్ అదే సిస్టమ్ ఎక్కడ జరగాలి? భూమి మీద జరగాలి. పరలోకంలో ఏ సిస్టమ్ నడుస్తుందో, పరలోకంలో ఏ సిస్టమ్ జరుగుతా ఉందో అదే సిస్టమ్ భూమి మీద కూడా నెరవేరాలి, భూమి మీద కూడా జరగాలి అనేది ఎవరి ఉద్దేశము అని అంటే మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభు చెప్పాడు, పరలోకమందు నీ చిత్తం నెరవేరుతూ ఉంది, అది భూమి మీద కూడా నెరవేరాలని తన శిష్యుల చేత యేసు ప్రభు ప్రార్థన చేయించారు. పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తం భూమి మీద ఉన్న కుటుంబంలో జరగాలి. ఆ కుటుంబం సంఘమే దేవుని కుటుంబం. అంటే సంఘం సంకల్పంలో ఉంది, ఆ సంఘాన్ని కుటుంబంతో పోల్చాడు. ఆ కుటుంబం దేవుని సంకల్పంలో ఉంది. కుటుంబంలో ఎవరున్నారు? కుటుంబంలో తండ్రి ఉంటాడు, అలాగే భర్త భార్య పిల్లలు, ఇది ఒక కుటుంబం. మరి భూమి మీద ఉన్నటువంటి కుటుంబానికి, సంఘం అనే కుటుంబానికి, ఈ పరిశుద్ధులైన కుటుంబానికి, నీతిమంతులైన కుటుంబానికి, యథార్థవంతులైన కుటుంబానికి మాదిరి ఎవరు? భూమి మీద ఉన్న కుటుంబం, ఆత్మ సంబంధమైన కుటుంబం, సంఘం అనే కుటుంబానికి మాదిరి ఎవరు అంటే యేసు ప్రభు వారే మాదిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి, గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం అండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అన్నాడు. అంటే దేవునికి కుటుంబం కావాలి, ఆ కుటుంబం ఎలా ఉండాలో, ఆ కుటుంబం ఎలా బ్రతకాలో, ఆ కుటుంబం ఎలా కొనసాగాలో, ఆ కుటుంబం ఎలా జీవించాలో అనడానికి ఒక మోడల్ మనకు ఎవరుంచి వెళ్ళారంటే యేసు ప్రభు వారు నుంచి వెళ్ళారు. అంటే పరలోకంలో ఉన్న కుటుంబం లాగా భూమి మీద ఉన్న కుటుంబం తయారవ్వాలంటే ఎవరి మాదిరిని అనుసరించాలి? యేసు ప్రభు యొక్క మాదిరిని అనుసరించాలి. యేసు వారి యొక్క మాదిరి అన్నమాట. యేసు ప్రభు వారే సంఘానికి మాదిరి, యేసు ప్రభు వారే కుటుంబానికి మాదిరి, యేసు ప్రభు వారే అందరికీ మాదిరి. ఏంటి ఆయన మాదిరి? ఆయన స్పెషల్. ఆయన చూపించిన మాదిరి ఏంటి అనేది చూడగలిగితే ఆయన మనకు మోడల్. ఏ విషయంలో మోడల్? అయినా భూమి మీద ఉన్న కుటుంబం ఎలా ఉండాలో అనడానికి ఆయన ఒక మోడల్ నుంచి వెళ్ళాడటండి.
మనం నడవడానికి ఆయన ఒక మోడల్ నుంచి వెళ్ళేటండి. ఏంటండి అదేనంటే 22వ వచనం చదువుతున్నాం. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. కాబట్టి ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు. మనకి మోడల్ ఎవరంటే యేసుప్రభు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన గురించినటువంటి వివరాలు ఇవి. ఆయన ఎలాంటి వాడు అని అంటే నెంబర్ 1, పాపం చేయలేదు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను కపటం లేదు, ఆయన ఎవరిని దూషించలేదు, ఆయన ఎవరిని బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుని. ఈరోజు క్రైస్తవ కుటుంబంలో మనం ఎలా ఉండాలో మోడల్ ఎవరు చూపించి వెళ్ళారండి? యేసుప్రభు వారే చూపించి వెళ్ళారు. యేసుప్రభు వారే చూపించి వెళ్ళారు. ఇక్కడ అంటున్నాడు పాపం లేని జీవితం. పరలోకంలో ఉన్న కుటుంబంలో పాపం లేదు. సేమ్ అలాంటి సిస్టమ్ తోనే ఏర్పాటైనటువంటి సంఘము అనే కుటుంబంలో పాపం లేని వ్యక్తులు, పాపం చేయని వ్యక్తులు, పాపానికి అవకాశం ఇవ్వనటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే క్రైస్తవ కుటుంబం. క్రైస్తవ కుటుంబం అంటే కుటుంబం ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం చేయలేదు. రెండవది, ఆయన నోటను కపటము లేదు. కపటము లేని జీవితం, పాపం లేని జీవితం. తర్వాత అంటాడు ఆయన ఎవరిని దూషించలేదు, బదులు దూషించలేదు అంటే తిట్టిన వారిని ఆయన తిరిగి తిట్టలేదు, ఎవరిని బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను అన్నాడు. అంటే దేవుని మీద ఆధారపడి బ్రతికినటువంటి వ్యక్తి, దేవునికి సమస్తాన్ని అర్పించుకున్నటువంటి వ్యక్తి భూమి మీద. యేసుప్రభు జీవించిన దినాల్లో ఆయన దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినటువంటి వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు ప్రభు. హెబ్రీ పత్రికలో మరొక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ మాటలు మనం గమనించగలుగుతాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివానిగా మనవలే శోధించబడినప్పటికీ కూడా మనం తప్పు చేస్తున్నాం. ఆయన తప్పు చేయకుండా లోకంలో బ్రతికిన వ్యక్తి ఎవరంటే యేసుప్రభు. తప్పు చేయకుండా, పాపం చేయకుండా బ్రతికిన వ్యక్తి ఎవరంటే క్రీస్తు. కాబట్టి యేసుప్రభు యొక్క జీవితం పాపం లేని జీవితం, యేసుప్రభు యొక్క జీవితం కపటం లేని జీవితం, యేసుప్రభు యొక్క జీవితం పరిశుద్ధమైన జీవితం, యేసుప్రభు యొక్క జీవితం తిట్టిన వారిని తిరిగి తిట్టని జీవితం, యేసుప్రభు జీవితం బెదిరించిన వారిని తిరిగి బెదిరించిన జీవితం, దేవుని మీద ఆనుకుని బ్రతికినటువంటి జీవితం యేసుప్రభు జీవితం. అంటే మనం ఎలా ఉండాలో అనడానికి మనకంటే ముందు మాదిరి చూపించి వెళ్ళినటువంటి ఆయన ఎవరంటే యేసుప్రభు. అదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మరొక మాట మనం గమనించగలుగుతాం. 26వ వచనం అండి, 7వ అధ్యాయం 26వ వచనంలో పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇక్కడ ఉన్న పదాలు గమనించండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు, టోటల్గా పరిశుద్ధమైన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. పాపం లేని జీవితం, పరిశుద్ధమైన జీవితం, కపటము లేని జీవితం, నిస్వార్థమైన జీవితం ఎవరి జీవితం అనంటే యేసుప్రభు జీవితం. ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా అలాగే ఉండాలనేది ఎవరి ఉద్దేశం అంటే దేవుని ఉద్దేశం. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రైస్తవులు,
అలా ఎవరైతే కుటుంబంగా ఉంటారో వాళ్ళు క్రైస్తవ కుటుంబం అని గ్రంథం చెప్తాం. కాబట్టి ఆలోచించండి, దేవుడు ఉన్నాడు, దేవునికి సంకల్పం ఉంది, ఆ సంకల్పంలో సంఘం ఉంది, ఆ సంఘమే కుటుంబం. ఆ కుటుంబానికి పరలోకంలో దేవుని చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద కూడా అలాగే దేవుని చిత్తం జరగాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఒక మోడల్ ఉంచాడు. ఆ మోడల్ ఎవరంటే యేసుప్రభు. ఆ మోడల్ ఎవరంటే యేసుప్రభు. అంటే యేసుప్రభు జీవితాన్ని మీకు చూపించడం జరిగింది, దేవుని సంకల్పం చూపించడం జరిగింది. ఆ సంకల్పానికి ఒక మోడల్ ఏంటంటే యేసుప్రభు. ఆ సంకల్పంలో బ్రతకడానికి, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి మోడల్ ఎవరంటే యేసుప్రభు. కాబట్టి ఆయన గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎలా అవుతున్నాడు? ఎవరు క్రిస్టియన్, ఎవరు క్రైస్తవుడు? చాలాసార్లు అనుకుంటాం, నేను పుట్టుకతోనే క్రైస్తవుణ్ణి, నేను పుట్టుకతోనే క్రైస్తవుణ్ణి అని భ్రమల్లో బ్రతికే వాళ్ళు ఉన్నారు. నేను పుట్టుకతోనే క్రైస్తవుణ్ణి అనేటటువంటి ఆలోచనలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. పుట్టు క్రైస్తవులు అనే వాళ్ళు ఉన్నారని గ్రంథం మనకి ఎక్కడా చెప్పట్లేదు. క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎలా అవుతారు, ఆ విషయాలు గ్రంథం చెప్తాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం కనుక మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడింది. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. 11వ అధ్యాయం 26వ వచనం అంటాడు, శిష్యులు మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. కాబట్టి క్రైస్తవులు అంటే పుట్టుకతో వచ్చినటువంటి వాళ్ళు కాదు. మరి క్రైస్తవులు అంటే ఎవరండి? క్రైస్తవులు అవ్వాలి, అక్కడ అదే చెప్తున్నాడు. అవ్వడం ద్వారా భౌతికంగా పుట్టిన ప్రతి వాడు క్రిస్టియన్ అని అంటే కాదు. క్రైస్తవుడు అవ్వాలి, క్రైస్తవుడు అనబడాలి. క్రైస్తవుడు అనబడాలి అని అంటే దేవుని సంకల్పాన్ని నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేవాడిని శిష్యుడు అన్నారు. నేర్చుకునే వాళ్ళు ఎవరండి? వెంబడించేవారు. నేర్చుకునే వాళ్ళు ఎవరండి? శిష్యులు. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకోగలిగిన వారు, దేవుని వాక్యాన్ని బాగుగా పరిశీలన చేయగలిగిన వాళ్ళు, బెరయలో ఉన్నవారు ఏ విధంగా పరిశీలన చేశారో ఆ విధంగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరంటే శిష్యులు. ఆయనతో తిరిగి నేర్చుకున్నారు, ఆయన చెప్పినవి నేర్చుకున్నారు, ఆయన చేసినవి నేర్చుకున్నారు, ఆయన చూపించినవి నేర్చుకున్నారు. ఆ విధంగా ఆయనకి శిష్యులు అయ్యారు. ఆయన బోధలు విని, ఆయన చెప్పిన సంకల్పం విని, ఆయన చెప్పిన పరలోక రాజ్యపు మర్మములు విని ఆయనకి శిష్యులుగా ఉన్నటువంటి వాడు ఉన్నారు. ఆ శిష్యులు జీవిస్తూ ఉంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళకు ఒక పేరు పెట్టారండి, వీళ్ళు క్రైస్తవులు అని. క్రైస్తవులు అంటే క్రీస్తును పోలి నడిచేవారు అని అర్థం. క్రైస్తవులు అంటే ఎవరండి? నేను క్రిస్టియన్ అని వాళ్ళు చెప్పుకోలేదు, నేను క్రిస్టియన్ అని వాళ్ళు ప్రకటించలేదు, నేను క్రిస్టియన్ అని వాళ్ళు ప్రచారం చేయలేదు. వాళ్ళు క్రిస్టియన్స్ అని బయట నుంచే చెప్పారండి. అంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళు నడుస్తున్న విధానం, వాళ్ళు మాట్లాడుతున్న విధానం, వాళ్ళు పలకరిస్తున్న విధానం, కాబట్టి అవన్నీ కూడా మనం చూడగలిగితే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని చూచి వీళ్ళు క్రీస్తులా బ్రతుకుతున్నారే, వీళ్ళు క్రీస్తులా జీవిస్తున్నారే, వీళ్ళు క్రీస్తులా మాట్లాడుతున్నారే, వీళ్ళు క్రీస్తులా ప్రవర్తిస్తున్నారని గుర్తించారు జనాలు. యేసుప్రభు ఎలా బ్రతికారో వీళ్ళు కూడా అలాగే బ్రతుకుతున్నారే. అప్పుడు అన్నారు అనమాట, వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తును పోలి నడుచుకుని చిన్నవారు అని పేరు పెట్టారు. అంటే పుట్టుకతో ఎవరో క్రైస్తవులు లేరు,
క్రైస్తవుడు అవ్వాలి, క్రైస్తవులు అనబడాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 వచనంలో ఈ మాటలు ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 వచనం చదువుతాడా? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచవలెను అన్నాడు. అక్కడ ఉన్న పదం ఏంటనంటే ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు. క్రైస్తవులుగా పుడుతున్నారా? క్రైస్తవులు అవుతున్నారా? అవ్వాలి. కాబట్టి పుట్టేశావు. మనందరం పుట్టాము లోకంలో పుట్టేశాం. లోకంలో ఉన్నవన్నీ అంటించుకున్నాం. దేవుడికి దూరంగా బ్రతుకుతున్నాం. దేవుడికి దూరంగా జీవిస్తున్నాం. దేవుడు కాదనుకుని బ్రతుకుతున్నాం. దేవుడు లేదనుకుని బ్రతుకుతున్నారు. మార్పు చెందాం, స్వార్థను విన్నాం, దేవుని సంకల్పం విన్నాం. ఆ సంకల్పానికి లోబడినటువంటి వాడు ఏమవుతున్నాడు అని అంటే క్రైస్తవుడు అవ్వాలి. క్రైస్తవుడు అవ్వాలి. అక్కడ ఏమన్నారు? క్రైస్తవులు అనబడ్డారు. ఇక్కడ క్రైస్తవుడు అవ్వాలి. క్రైస్తవుడు అయినందుకు అంటే క్రైస్తవుడు అయ్యే కార్యక్రమం, క్రైస్తవుడు అవ్వాల్సిన కార్యక్రమం, క్రైస్తవుడుగా మారాల్సిన కార్యక్రమం, క్రైస్తవుడు అవ్వాల్సినటువంటి అవసరత గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా అవుతున్నారు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో పెంతెకొస్తు అనే పండగ రోజున యెరూషలేములో పేతురు ద్వారా సువార్త ప్రకటించబడింది. ఆ సువార్తను విన్నటువంటి వారు రెస్పాన్స్ ఎలా వచ్చిందని అంటే, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కలమ అపోస్తలులను అడగగా అప్పుడు పేతురు వాళ్ళకి ఆన్సర్ చేశాడు అనమాట. మమ్మల్ని ఏం చేయమంటావు? యేసుప్రభువును సిలువేసి యేసుప్రభువును అంగీకరించకుండా, యేసుప్రభు మెస్సయ్యను గుర్తించకుండా మేము ఆయన్ని సిలువేసి చంపేశాం. చంపడం ద్వారా మేము నరహంతకులం అయ్యాం, మేము పాపులం అయిపోయాం. మా పాపం పోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే పేతురు చెప్పిన సమాధానం 2:38 వచనం అంటాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తున ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. అంటే మీరు పాపక్షమాపణ నిమిత్తం, పాపినని అర్థమైంది కాబట్టి, దేవునికి దూరంగా ఉన్నానని, దేవుని సంకల్పానికి దూరంగా ఉన్నానని నీకు అర్థమైంది కాబట్టి నువ్వు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, అప్పుడు నువ్వు రక్షించబడతావు అనే సంగతిని పేతురు చెప్పాడు. ఆ మాటలు విని ఆ కింద వచనాలు చూస్తే ఇంచుమించు ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిది అన్నాడు. ఎక్కడ చేర్చబడ్డారు? దాన్ని ఇంగ్లీష్ బైబిల్ అంటాడు అనమాట, యాడెడ్ టు ది చర్చ్. సంఘంలో చేర్చబడ్డారు. సంఘం అంటే ఏంటి? కుటుంబం. ఈ కుటుంబం ఎవరి సంకల్పంలో ఉంది? దేవుని సంకల్పంలో ఉంది. దేవుని సంకల్పంలో ఉన్న కుటుంబం, పరలోకంలో ఉన్న కుటుంబం భూమి మీద ప్రారంభించబడితే ఆ కుటుంబంలోకి ఎంతమంది చేర్చబడ్డారండి? 3,000 మంది చేర్చబడ్డారు. ఎలా చేర్చబడ్డారు? స్వార్థ ద్వారా. ఎలా చేర్చబడ్డారు? మారు మనసు పొందటం ద్వారా. ఎలా చేర్చబడ్డారు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని, రక్షకుడని, ప్రభువని తమ నోటితో ఒప్పుకొనుట ద్వారా దాంట్లో చేర్చబడ్డారు. పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందటం ద్వారా వాళ్ళు ఎవరి కుటుంబంలో చేర్చబడ్డారు అని అంటే దేవుని కుటుంబంలో చేర్చబడ్డారు. పరలోకములో జరుగుతున్న దేవుని చిత్తం భూమి మీద జరగాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబంలోకి ప్రవేశం విశ్వాసము, మారు మనసు, ఒప్పుకోలు, బాప్తిసం. ఇప్పుడు చెప్పాలి, క్రైస్తవ కుటుంబం అంటే మారు మనసు పొందినాడు. క్రైస్తవ కుటుంబం అంటే దేవుణ్ణి విశ్వసించిన వారు. క్రైస్తవ కుటుంబం అంటే విశ్వసించిన వారు, మారు మనసు పొందిన వారు, యేసుప్రభువును తమ రక్షకునిగా, యేసుప్రభువును దేవుని కుమారునిగా, యేసుప్రభువును ప్రభువుగా తమ జీవితాల్లో ప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు. అలాగే పాపక్షమాపణ నిమిత్తం నీళ్ళలో దిగి బాప్తిసం పొందిన వారు. అంటే ఎవరైతే బాప్తిసం పొందారో వారు దేవుని కుటుంబంలో సభ్యులు అవుతున్నారు. బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి
వాక్యానుసారంగా లేఖనానుసారంగా దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకుని ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క సంఘములో చేర్చబడుతున్నారో, క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో సభ్యులవుతున్నారో, ఎవరైతే క్రీస్తు ప్రభు సంఘంలో చేర్చబడుతున్నారో, సభ్యులవుతున్నారో బాప్తిసం ద్వారా, బాప్తిసం పొందిన ప్రతి వారు ఆ కుటుంబంలో సభ్యులవుతున్నారు. బాప్తిసం పొందిన ప్రతి వారు ఆ సంఘంలో సభ్యులవుతున్నారు. అంటే ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎవరన్నమాట? రక్షణ పొందిన వారు. చెప్పండి, క్రైస్తవులు అంటే ఎవరండి? రక్షణ పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, మారు మనసు పొందిన వారు, యేసు ప్రభువుని తమ జీవితాల్లోకి ప్రతిష్ఠించుకున్నవారు, యేసు ప్రభువులా బ్రతకాలని తీర్మానించుకున్నవారు, యేసు ప్రభువులా జీవించాలని నిర్ణయించుకున్నవారు. కాబట్టి రక్షణ పొందిన వారు క్రైస్తవులు, బాప్తిస్మం పొందిన వారు క్రైస్తవులు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కారండి. ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు కారండి. వాక్యం చదివినంత మాత్రాన క్రైస్తవులు కారండి. కానుకలు ఇచ్చినంత మాత్రాన క్రైస్తవులు కారండి. ఎవరండి క్రైస్తవులు? ఎప్పుడండి క్రైస్తవులు అంటే ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో, ఎవరైతే మారు మనసు పొందుతున్నారో, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించగలుగుతున్నారో వారు మాత్రమే క్రైస్తవులు. ఆ క్రైస్తవులు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకవేళ క్రైస్తవులు అయితే ఆ కుటుంబం ఏ కుటుంబం అండి? క్రైస్తవ కుటుంబం. రక్షణ పొందిన వారండి క్రైస్తవులు అంటే. మన ఇంట్లో అందరూ రక్షణ పొందితే ఆ కుటుంబం ఏ కుటుంబం? క్రైస్తవ కుటుంబం. కాబట్టి కుటుంబం రక్షణ లేకుండా ఉందనుకోండి, కుటుంబం దేవుడు లేకుండా ఉందనుకోండి, కుటుంబం వాక్యం లేకుండా ఉందనుకోండి, కుటుంబం మారు మనసు లేకుండా ఉందనుకోండి, కుటుంబం భక్తి లేకుండా ఉందనుకోండి, అది కాదండి. దేవుని కుటుంబం అంటే రక్షణ పొందినవారు అనమాట, బాప్తిస్మం పొందినవారు అనమాట, తమ జీవితాన్ని మార్చుకున్నవారు, తమ జీవితాన్ని ఏ పాపము చేయకుండా, ఏ కపటము లేకుండా, అలాగే స్వార్థము లేకుండా ఎవరైతే బ్రతుకుతారో అది క్రైస్తవ కుటుంబంగా మనకు చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఎవరు క్రైస్తవులు, ఎవరు క్రైస్తవ కుటుంబము అనేది మనం ఇప్పటిదాకా గమనించడం జరిగింది. తర్వాత ఇంకా చూడగలిగితే క్రైస్తవ కుటుంబం ఎలా ఉంటుంది, క్రైస్తవులు ఎలా ఉండాలి, క్రైస్తవులు ఎలా ఉంటారు, క్రైస్తవులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు, ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాలి. అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, కానీ ఒక్కరి దగ్గర కూడా ఏం కనిపించట్లేదు, సరైన మారు మనసు కనిపించట్లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ప్రార్థనా జీవితాలు లేవు, వాక్యం లేదు, ఆరాధన లేదు. అంటే ఇవన్నీ లోపాలు ఉన్నాయి. క్రైస్తవ కుటుంబం అలా లోపాలు కలిగిందిగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. క్రైస్తవ కుటుంబాలు ఇలాంటి లోపాలు కలిగినటువంటిదిగా ఉండాలని దేవుడు ఆశించడం లేదు. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో దేవుడు ఒక మాదిరి ఇచ్చాడు. ఆ మాదిరిలో క్రైస్తవ కుటుంబాలు బ్రతకాలని ఎవరు కోరుకుంటున్నారు అంటే దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు కోరుతున్నాడు. కుటుంబాలు ఎలా ఉండాలో దేవుడే చెప్పాడు. ఆ కుటుంబాలు అలా ఉండాలని ఎవరు ఆశిస్తున్నారండి? దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మనం చాలా సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవులు అంటున్నాం, చాలా సంవత్సరాల నుంచి విశ్వాసులు అంటున్నాం, చాలా సంవత్సరాల నుంచి వాక్యం నేర్చుకుంటా ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అయినా లోపాలు ఉంటున్నాయి, అయినా లోపాలు ఉంటున్నాయి, అయినా లోపాలు ఉంటున్నాయి, అయినా లోపాలు ఉంటున్నాయి. ఆ లోపాలు కలిగిన కుటుంబాలుగా ఉండాలనేది దేవుని ఆలోచన కాదు. లోపాలు లేని కుటుంబాలు కావాలి ఆయనకి, లోపాలు లేని కుటుంబాలు కావాలి ఆయనకి, పరిశుద్ధత కలిగిన కుటుంబాలు కావాలి ఆయనకి. కాబట్టి ఆలోచించండి, కుటుంబం అంటే ఓ భర్త, ఓ భార్య, పిల్లలు. ఆ ముగ్గురు ఎలా ఉండాలండి కుటుంబంలో? ఆ ముగ్గురు ఎలా ఉండాలండి? ఈరోజు మరి స్థానిక సంఘ సువార్థికులు సహోదరులు అజయ్ గారు, అలాగే సిస్టర్ గారు నాగమణి గారు వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా వారు మీ అందరినీ పిలిచారు. ఫ్యామిలీకి ఉపయోగపడేటట్టుగా, కుటుంబానికి ఉపయోగపడేటట్టుగా ఈ వాక్యం చెప్పాలని
నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. క్రైస్తవ కుటుంబం. కుటుంబం ఎలా ఉండాలో చెప్పాలి. కుటుంబాలు ఎలా ఉంటున్నాయో తెలిస్తే క్రైస్తవ కుటుంబం ఎలా ఉండకూడదో అర్థమవుతుంది అనమాట. లోకంలో ఉన్న కుటుంబాలు ఎలా ఉన్నాయో అర్థమైతే అలాంటి కుటుంబాలుగా క్రైస్తవ కుటుంబాలు ఉండకూడదు. లోకంలో ఉన్న కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయండి? ఏ కుటుంబం ప్రశాంతంగా ఉంది? ఏ భార్యాభర్తలు ప్రశాంతంగా ఉన్నారు? ఏ పిల్లలు తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నారు? కాబట్టి కుటుంబాల్లో లోపాలు ఉన్నాయా? కుటుంబాల్లో గొడవలు ఉన్నాయా? కుటుంబాల్లో దెబ్బలాట్లు ఉన్నాయా? కుటుంబాల్లో అనుమానాలు ఉన్నాయా? కుటుంబాల్లో పాపం ఉందా? కుటుంబాల్లో జరగకూడనివి జరుగుతున్నాయా? కుటుంబంలో వినకూడని వింటున్నామంటే ఇవన్నీ వింటానే ఉన్నాం మనం. మళ్ళీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళే వాళ్ళలో ఉన్నాయండి. ప్రతి ఆదివారం సీరియస్ గా ప్రార్థనకి వెళ్ళిపోతాం కదా. మన కుటుంబాల్లోనే ఈ లోపాలు ఉన్నాయి. మనలోనే ఈ లోపాలు ఉన్నాయి. మన కుటుంబాల్లోనే లోపాలు ఉన్నాయి. భర్త భార్యను నమ్మడం లేదు. ఇద్దరు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ భర్త భార్యను నమ్మడం లేదు. భార్య భర్తను నమ్మడం లేదు. పిల్లలు నమ్మడం లేదు. పిల్లలు తల్లిదండ్రుల్ని నమ్మడం లేదు. ఈ లోపాలన్నీ ఉన్నాయా లేవా? కుటుంబాల్లో దెబ్బలాట్లు ఉన్నాయా లేవా? కుటుంబాల్లో చికాకులు ఉన్నాయి లేవా అని అంటే ఇవన్నీ ఉన్నాయి. మరి ప్రార్థన చేసుకునే కుటుంబాల్లో ఇవి ఎలా ఉన్నాయి? దేవుని ఆరాధించే కుటుంబాల్లో ఇవి ఎలా ఉంటున్నాయి? అవి ఉంటున్నాయి అంటే మనం ఆరాధించే ఉపయోగం ఏంటి? మనం వాక్యం నేర్చుకునే ఉపయోగం ఏంటి? మనం ప్రార్థన చేసే ఉపయోగం ఏంటి? మనం ఎవరికి మోడల్గా ఉండగలం ఇలా ఉంటే? ఆలోచించాలి. మనం మనకే మోడల్ కానప్పుడు మనం ఇంకొకరికి మోడల్గా ఉండగలిగే అవకాశము లేదు. కాబట్టి మన కుటుంబంలో దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడండి. కుటుంబం ఎలా ఉండాలో కొన్ని నియమాలు ఇచ్చాడు. భార్య, భర్త, పిల్లలు నియమాలు ఉన్నాయా లేవండి? ఎఫెసీ పత్రికలో వాటిని చూస్తే ఈ విధంగా రాయబడింది. ఎఫెసీ పత్రికలో వాటిని చూస్తే 5వ అధ్యాయం మొదటి 22వ వచనం అండి. 22వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు వాక్యం చెప్తుందండి. కుటుంబంలో ఒక భార్య ఉంటుంది. ఆ భార్యకి దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి పెళ్లిలో ఈ ప్రసంగం చేస్తారు. ఇది కూడా పెళ్లి రోజు కాబట్టి ఈ మాట నేను ఉదహరిస్తాను. భార్యకి దేవుని మాట, భార్యలకు దేవుని మాట. భార్యల స్థానంలో ఉన్న మీ అందరికీ దేవుని మాట ఏంటో తెలుసా? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అంటే వివాహ వ్యవస్థ ఎంత పవిత్రంగా ఉండాలో, ఎంత పరిశుద్ధంగా ఉండాలో, ఎంత నీతిగా ఉండాలో చెప్పాడు. మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. కాబట్టి సొంత పురుషుడు అంటే ఎవరు? నువ్వు వివాహం చేసుకున్న వ్యక్తి. ఆ వివాహం చేసుకున్నటువంటి వ్యక్తికి నీ భర్త, వివాహం ద్వారా నీవు చేసుకున్న నీ భర్త, వివాహం చేసుకున్న నీ భర్తకి నువ్వు లోబడాలి. అంటే దేవుని సంకల్పంలో, దేవుని కుటుంబంలో ఒక భార్య ప్రాధాన్యత, ఒక భార్య పాత్ర ఏంటనంటే తన భర్తకు లోబడటం ముఖ్యమైన కార్యక్రమం. ఒక భార్య తన భర్తకు లోబడటం కంటే గొప్ప కార్యక్రమం ఇంకేదైనా ఉందండి? ఇంకేదైనా ఉందా? మరి నేను అడుగుతున్నాను, మీ భర్తలకు లోబడుతున్నారా? మీ భర్తలకు లోబడుతున్నారా? మీ భర్తల్ని గౌరవిస్తున్నారా? పరాయి పురుషుల ముందు మీ భర్తల్ని కించపరిచే వాళ్ళు ఎంతమంది లేరు? పరాయి పురుషుల ముందు మీ భర్తల్ని అనుమానించే వాళ్ళు ఎంతమంది లేరు? పరాయి పురుషుల మధ్య మీ భర్తల్ని సిగ్గుపరిచే వాళ్ళు ఎంతమంది లేరు అంటే చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. లోబడి ఉండటం అంటే విధేయతగా ఉండండి. విధేయతగా ఉండండి.
గౌరవించండి, గౌరవించండి. పదాలు ఎలా ఉంటాయండి? పదాలు ఎలా ఉంటాయండి? భర్తను ఎలా పిలవాలో కూడా గ్రంథమే చెప్తుందండి. ఈరోజు పేర్లు పెట్టి పిలవడం ఫ్యాషన్ అయిపోయింది, అవునా కదా? భర్తని 10 మందిలో కూడా అలాగే పిలుస్తున్నారు, సొసైటీలో కూడా అలాగే పిలుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా అలాగే పిలుస్తున్నారు. ఇంట్లో పిలుచుకునేటటువంటి ఆ పిలుపులు బయట కూడా అలాగే పిలుస్తున్నారు. అది మంచి సంబంధాలు కాదండి. భర్తను గౌరవించడం కాదండి, భర్తను గౌరవించడం కాదు. ఇక్కడ అన్నాడు లోబడి ఉండండి. లోబడి ఉండడం అంటే విధేయత చూపించటం, విధేయతను ప్రదర్శించటం, విధేయతను ప్రదర్శించటం. ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, విధేయతగా ఉండండి అన్నాడు. వాళ్ళ మాట వినడం, వాళ్ళ మాటకు లోబడడం. గొప్ప స్త్రీ ఎవరంటే తన భర్తని ఎలా పిలవాలో కూడా గ్రంథం చెప్తుంది. అలాంటి గొప్ప స్త్రీ ఎవరంటే పేతురు పత్రికలో చెప్తాడు. ఏమని చెప్పాడో తెలుసా అండి? మనకి విశ్వాసంలో బాగా ఎదిగిన తల్లి ఉందండి. ఎవర తల్లి? అవ్వ కాదు, శారా. విశ్వాస కుటుంబంలో బాగా ఎదిగిన వ్యక్తి ఎవరంటే శారా. శారా అబ్రహాముని ఎలా పిలిచిందండి? యారా అనేవాళ్ళు లేరా భర్తని? ఒరే అనేవాళ్ళు లేరా భర్తని? ఈ మనిషి అనేవాళ్ళు లేరా భర్తని? అందరా లేదా? మరి అలా అనొచ్చా? అలా మాట్లాడొచ్చా? భర్తని తక్కువ చేసి, బయట వాళ్ళ ముందు నీ భర్తను తక్కువ చేసి మాట్లాడటం వల్ల నీకేం ఘనత వస్తుంది? ఏం రాదు. కానీ అక్కడ అంటున్నాడు నా యజమానుడా అని పిలిచిందట. ఏమని పిలిచిందండి? శారమ్మ అబ్రహాము అనే తన భర్తని ఏమని పిలిచిందండి? నా యజమానుడా అని పిలిచిందండి. ఓనర్. అర్థమవుతుందండి? నా యజమానుడా అని పిలిచింది. అంటే పిలుపులు గౌరవంగా ఉండాలండి. క్రైస్తవ కుటుంబంలో, లోకంలో ఉన్న కుటుంబాలు అరే అనుకుంటారు, ఊరే అనుకుంటారు, ఓసే అనుకుంటారు, ఏమైనా అనుకున్నామండి. కానీ ప్రార్థనకి వెళ్ళే కుటుంబాలు, ప్రార్థనకి వెళ్ళే భార్య తన భర్తని విధేయతగా చూపించాలి. ప్రార్థనకి వెళ్ళే భార్య తన భర్త గురించి లోబడి ఉండాలి, విధేయతగా గౌరవంగా మాట్లాడాలి. మరి భర్త ఎలా ఉండాలి? భార్య గురించి చెప్పాను, మరి భర్త ఎలా ఉండాలి? గ్రంథం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం అండి. పురుషులారా మీరును మీ భార్యలను ఏమంటున్నాడండి? పురుషులకి ఏం చెప్తున్నాడండి ఇక్కడ? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అంటాడు. అంటే ఎలా ప్రేమించాడో చెప్పి చూపిస్తాడు. అంటే ఒక పురుషుడు తన భార్యను ఏం చేయాలటండి? ప్రేమించాలి అంటాడు. అంటే దేవుని సంకల్పంలో కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి దేవుడు కొన్ని పాత్రలు, కుటుంబంలో భర్త ఉన్నాడు, కుటుంబంలో భార్య ఉంది, కుటుంబంలో పిల్లలు ఉన్నారు. భర్త ఎలా ఉండాలో చెప్పాడు, భార్య ఎలా ఉండాలో చెప్పాడు, పిల్లలు ఎలా ఉండాలో చెప్పాడు. భర్త ఎలా ఉండాలి? తన భార్యను ప్రేమించడం. ప్రేమించడం అంటే భార్య అవసరాలు తీర్చడం. ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? భార్య అవసరాలు తీర్చడం. భార్యకి ఏది అవసరమో దాన్ని తీర్చగలగడం. భార్యకి ఆహారం కావాలి, భోజనం పెట్టిన భర్తలు ఉన్నారు, అవునా కదండి? జీతం లేకుండా పనిచేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది భార్య అండి. నిజమే కదండి? ఉదయం నుంచి రాత్రి దాకా ఎవరు కష్టపడతారండి? భార్య కష్టపడతా ఉంటది. పురుషుడు వచ్చి అంటాడు, భర్త వచ్చి అంటాడు, ఏం చేసావు పొద్దు నుంచి అంటాడు. అంటే ఇప్పుడు దాకా చేసినంత ఏమైపోయింది? మరి కోపంరాక ఏమవుతుంది అప్పుడు? అందుకని అంటున్నాడు అనమాట, ఆమెను అర్థం చేసుకోవాలి. ప్రతి భర్త తన భార్యను అర్థం చేసుకోవాలి. ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలి. ప్రేమించడం అంటే అర్థం చేసుకోవడం. ప్రేమించడం అంటే తన అవసరాలు తీర్చగలగడం. ఏది తన నుంచి ఏదైతే ఆశిస్తుందో తనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వడం. కాబట్టి ఇద్దరికి
దేవుడు చెప్పిన మాటలు చెప్పేశాను. మరి పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి సహోదరులు అజయ్ గారు ఒక మంచి భర్తగా తన భార్యను ప్రేమిస్తున్నారని మనందరం నమ్ముతున్నాం. అలాగే సహోదరి సిస్టర్ గారు ఉన్నారు, మణి గారు, ఒక మంచి భార్యగా తన భర్తకు లోబడుతున్నారని మనం చూడగలుగుతున్నాం. మీ అందరికీ తెలుసు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఎవరికి మోడల్గా ఉన్నారండి? ఎవరికి మోడల్గా ఉండాలండి? సంఘానికి, సొసైటీకి మోడల్గా ఉండాలి. స్వార్థికులు ఇంకా ఎక్కువ అన్నమాట. అవునా కదా? సంఘ సభ్యుల కంటే స్వార్థికులు ఇంకా ఎక్కువ మోడల్, వారి కుటుంబం ఇంకా ఎక్కువ మోడల్. అలాంటి మోడల్గా మరి కుటుంబాలు కొనసాగుతున్నందుకు దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలా కొనసాగుతున్న కుటుంబాలు కనుకనే వారు పిలవగానే ఇంతమంది వచ్చారు, వారు పిలవగానే ఈ కార్యక్రమానికి ఎంతమంది వచ్చారు అని అంటే వారు అలా బ్రతుకుతున్నారు. మీ అందరూ అలా బ్రతకడానికి మార్గం చూపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. భర్త భార్యను ప్రేమించగలిగినప్పుడు, భార్య తన భర్తకు లోపడగలిగినప్పుడు పిల్లల విషయంలో కూడా మాట. పిల్లలు ఏం చేయాలటండి? గ్రంథమే చెప్తుంది. పిల్లలు ఏం చేయాలి? పిల్లలు ఏం చేయాలో కూడా గ్రంథమే చెప్తుంది. ఒకసారి చూద్దాం, చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం అండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది అన్యాయం అనట్లేదండి, ధర్మమే. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి బైబిల్ చెప్తుంది. భర్త భార్యను ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. భార్య భర్తకు లోబడాలని బైబిల్ చెప్తుంది. పిల్లలు తల్లిదండ్రులకి మాట వినాలి అని. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినడం లేదు, తల్లి మాట వినడం లేదు, తండ్రి మాట వినడం లేదు. కారణం ఏంటనంటే చెప్పాల్సిన టైంలో చెప్పలేదు. వాళ్ళు ఎందుకు వినడం లేదు? ఈ రోజు ఏదైతే చెప్తున్నావో అది మొదటి నుంచి చెప్తే వాడు దానికి అలవాటు అయి ఉండేవాడు. అప్పుడేం గారాబం పెట్టాం, ఏది కావాలంటే అది కొనిచ్చాం, ఏది అడిగితే అది ఇచ్చేసాం, ఏది అడిగితే ఎక్కడికి వెళ్తానంటే అక్కడ పంపించేసాం, ఎలా తిరుగుతానంటే అలా తిరిగించేసాం. ఎలా కావాలంటే నాకొక్కడికే కొడుకున్నాడని, నాకొక్కడికే కూతురు ఉందన్నట్టుగా, లోకంలోకి ఎవరికి లేరు అన్నట్టుగా వాళ్ళకి గారం పెట్టాం. మనం పెట్టిన గారం ఈరోజు మనకి ఎదురు తిరిగేటటువంటి పరిస్థితికి దారి తీసినాయి. అందుకని బయట లోకంలో ఓ సామెత ఉంది, మొక్కై వంగనది రాదమ్మ. మీకు ఎవరికి ఆ సామెత? రాదమ్మ ఎవరికి? బైబిల్లోది కాదు, బయటది. వచ్చారా కదా? మొక్కై వంగనది. అందుకని బైబిల్ ఏమంటుంటానంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండండి, ఇది ధర్మం. నీకు మేలు కలిగినట్లు, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. సన్మానించటం అంటే దండలేయడం కాదు. సన్మానించటం అంటే బొకేలు ఇవన్నీ నింపేయడం కాదు. ఓకే, అవన్నీ జనరల్ గా బయట వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం. కానీ క్రైస్తవ కుటుంబంలో పిల్లలు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే, సన్మానించడం అంటే వాళ్ళ అవసరాలు తీర్చడం. తల్లికి ఉండే అవసరాలు ఉన్నాయి, తండ్రికి ఉండే అవసరాలు ఉన్నాయి, తల్లిదండ్రులకి అవసరాలు ఉంటాయి. తల్లిదండ్రులను గుర్తించడం, తల్లిదండ్రులను ప్రేమించడం, తల్లిదండ్రులకి ఏమైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చగలగడం పిల్లల యొక్క పని అన్నమాట. వాళ్ళ మాటను గౌరవించడం, వాళ్ళు బాధపడకుండా బ్రతకడం, వాళ్ళను బాధ పెట్టకుండా, వాళ్ళని కష్టపెట్టకుండా, వాళ్ళని నిష్ఠూర పెట్టకుండా మన వాళ్ళ ఎడల ప్రవర్తించడం. కాబట్టి ఆలోచించండి. కాబట్టి బయట కుటుంబాలు, ప్రార్థనకి వెళ్తున్న కుటుంబాలు ఏమి తేడా లేవండి, ఒకేలా ఉన్నారండి. నమ్మినోళ్ళు నమ్మనోళ్ళు అందరూ ఒకేలా ఉన్నారండి. అలా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదండి. క్రైస్తవ కుటుంబం అంటే అలాంటి కుటుంబం కాదు. మారు మనసు పొందిన కుటుంబాలు, పరిశుద్ధత కలిగిన కుటుంబాలు,
విశ్వాస కుటుంబాలు, భక్తి కలిగిన కుటుంబాలు, యథార్థవంతులైన కుటుంబాలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అని అంటే, లోకానికి వేరైన కుటుంబాలు, లోకానికి వేరుగా ఉన్న కుటుంబాలు, లోకము చూచి ఆశ్చర్యపడాల్సిన కుటుంబాలు అన్నమాట. మన కుటుంబాన్ని చూసి, నీ కుటుంబాన్ని చూసి నీ పక్కన ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోవాలి. వాళ్ళ ఆవిడి వాళ్ళ ఆయన మాటకి జవదాటదండి. ఓ భార్య గురించి ఇరుగు పొరుగు అలా చెప్పుకోగలగాలండి. తన భర్తకి ఆమె లోబడుతుంది, తన భార్యని తను ప్రేమిస్తాడు. ఆ పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న మాట జవదాటరండి. ఆ వాతావరణాన్ని, ఆ విధమైన భావాన్ని మనం సంపాదించుకోగలిగాం. ప్రార్థనకి వెళ్ళి రావడం కాదు, మన కుటుంబ వ్యవస్థ బాగుండాలి, మన కుటుంబ వ్యవస్థ బాగుండాలి, భర్త బాగుండాలి, భర్త పవిత్రంగా ఉండాలి, భార్య పవిత్రంగా ఉండాలి, పిల్లలు పవిత్రంగా ఉండాలి. ఆ కుటుంబాన్ని చూచి దేవుడు సంతోషిస్తాడు, ఆ కుటుంబాన్ని చూచి ఇరుగు పొరుగు సంతోషిస్తారు. వాళ్ళు కూడా ఈ విధానంలో రావడానికి మనం మార్గదర్శకులు అవుతాం. అవునా కదా? కాబట్టి ఎవరి యొక్క పాత్ర వాళ్ళు నిర్వర్తిస్తే ఆ కుటుంబాలు క్రైస్తవుల కుటుంబాలుగా కొనసాగుతాయి. భర్త ఎలా ఉండాలి? భర్తలు చెప్పండి. భార్యను ప్రేమించాలి. ప్రేమించడం అంటే అవసరాలు తీర్చడం. రెండవది, భార్య ఏం చేయాలి? భర్తకు లోబడాలి. లోబడటం అంటే విధేయతగా ఉండడం, గౌరవించడం, మాట గౌరవంగా ఉండాలి, ప్రవర్తన గౌరవంగా ఉండాలి, బయట వాళ్ళ దగ్గర చులకం చేయకూడదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదివితే, జ్ఞానవంతురాలైన స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో 31వ అధ్యాయం అంతా చెప్పుకుంటూ వచ్చాడండి. తన వెనకుంటది, తన భర్తను ముందు పెడుతుంది. అదండి గౌరవం అంటే. భర్తను వెనక్కి పెట్టి భార్య ముందు ఉండడం కాదు. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైన. ఓకేనండి? ముత్యము కంటే అమూల్యమైనటువంటిది అది చెప్పాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, భర్త ఏం చేయాలి? ప్రేమించాలి. భార్య ఏం చేయాలి? లోబడాలి. పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట వినాలి. వినాలి 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 అంటే వాళ్ళకి చెప్పాల్సిన టైంలో చెప్పాలి. చిన్న వయసు నుంచే. సామెతల గ్రంథం 22:6 అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అంటే. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు, ఎవరు క్రైస్తవులు అంటే రక్షణ పొందిన వారు క్రైస్తవులు. ఈ రక్షణ పొందినటువంటి వారు ఎవరిని అనుసరించాలి అని అంటే యేసు ప్రభువుని అనుసరించాలి. యేసు ప్రభువుని అనుసరించే వాళ్ళు ఎలా జీవించాలి అని అంటే, భర్తకు లోబడేటట్టుగా, భార్యను ప్రేమించేటట్టుగా, తల్లిదండ్రులకు లోబడేటట్టుగా ఆ కుటుంబ వ్యవస్థ ఉండాలి. ఆ కుటుంబంలో ఆ నియమాలు జరగాలంటే క్రైస్తవ కుటుంబంలో ఈ నియమాలు ఉండాలి. ఆ నియమాలకు లోబడాలి. ఆ నియమాలు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా జరగాలి అని అంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోగలగాలి. కుటుంబం అంతా కలిసి ఏం చేసుకోగలగాలండి? కుటుంబం ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. కుటుంబం ఏం చేయాలి? భర్తకు లోబడాలి. కుటుంబంలో ఉన్న పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులు గౌరవించాలి. అదే సమయంలో వాళ్ళందరూ కలిసి కుటుంబంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలగాలి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయగలగాలి. ప్రార్థనకి వెళ్తున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? చేతుతారు. ప్రార్థనకి వెళ్తున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ప్రార్థనకి వెళ్తున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మీలో కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? కుటుంబ ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? కాబట్టి ఎవరు ఎత్తరేమనుకున్నాను కానీ ఒక 4 ఎత్తారండి. ప్రార్థనకి వెళ్ళే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? 100 కుటుంబాలు ఉన్నాయి. ఫ్యామిలీ అంతా కూర్చుని ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. లోపాలు ఉన్నాయి లేవండి మనలో? దిద్దుకోవాలా? దిద్దుకోవాలి. సరి చేసుకోవాలా? సరి చేసుకోవాలి. మార్చుకోవాలా? మార్చుకోవాలి. కాబట్టి ఈ పెళ్లి రోజున మరి మంచి సందేశాన్ని సహోదరులు ఎన్నుకుని చెప్పించడం జరుగుతుంది. దీనికి న్యాయం జరగాలి అని అంటే ప్రార్థనకి వెళ్ళే ప్రతి కుటుంబ ప్రార్థన చేసుకోగలగాలి.
కుటుంబంలో అందరూ వచ్చి, కుటుంబంలో నాన్న వచ్చి, కుటుంబంలో అమ్మ వచ్చి, కుటుంబంలో కొడుకు వచ్చి, కుటుంబంలో కూతురు వచ్చి అక్కడ మోకరిస్తే వాళ్ళ మధ్య అరమరికలు ఉండవు, వాళ్ళ మధ్య భేదాలు ఉండవు, వాళ్ళ మధ్య ద్వేషాలు ఉండవు, వాళ్ళ మధ్య తగాదాలు ఉండవు. అంటే కుటుంబ ప్రార్థన చేసుకునేటటువంటి వాళ్ళల్లో ఏ తగాదాలకి చోటు ఉండదు అనమాట. ఎందుకంటే అక్కడ ఆ మనసు ఉంటేనే అక్కడ కలుస్తారు, ఆ మనసు ఉంటేనే అక్కడ కూడుకుంటారు అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉంది వెంటనే వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటారు. కాబట్టి కుటుంబ ప్రార్థన ఉండాలి, కుటుంబంలో విశ్వాసం ఉండాలి, దేవుని పట్ల విశ్వాసం ఉండాలి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ప్రేమ ఉండాలి. అంటే దేవుని పట్ల ఏమో విశ్వాసాన్ని పెంచుకోవాలి, కుటుంబంలో ఉన్న సభ్యుల పట్ల ప్రేమను పెంచుకోవాలి. వీళ్ళందరినీ కాపాడుకోవడానికి కుటుంబంలో అందరికీ ఏముండాలండి? ప్రేమ ఉండాలి. మనందరం దేవునితో బ్రతకడానికి ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. విశ్వాస కుటుంబంగా ఉండాలి, ప్రేమ కలిగిన కుటుంబంగా. ఈరోజు ప్రేమలు ఉన్నాయా కుటుంబాల్లో? ప్రేమలు ఉన్నాయి కుటుంబంలో? అందరికీ బైబిల్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఫ్యామిలీలో అందరికీ ఒక మొబైల్ మాత్రం ఉంది. నిజమేనండి? ఫ్యామిలీలో అందరికీ బైబిల్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అందరికీ మొబైల్ ఫోన్ ఉందా లేదండి? ఈ కుటుంబ ప్రార్థన టైం అనేది ఆయన డ్యూటీ నుంచి రాగానే, ఆయన బయటికి వెళ్ళి రాగానే ఫోన్ పట్టుకుని ఆయన ఉన్నాడు, ఈమె వంట పనులన్నీ చేసేసుకుని ఈ ఫోన్ పట్టుకుని ఏముంది, కొడుకు ఫోను, కూతురు ఫోను, ఇక కుటుంబ ప్రార్థన లేవు. మొబైల్లో ఏం ప్రార్థన? ఫోన్లో పడిపోయారు జనాలు. ఇక వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితులు లేవు. ఆయన ఫోన్లో ఆయన, ఈవిడ ఫోన్లు ఈవిడ, ఈయన ఫోన్లు ఈయన, ఈవిడ ఫోన్లు ఈవిడ. అంటే ఈ కుటుంబంలో అందరికీ ఫోన్లు ఉన్నాయి, అందరూ తలో గదులు ఉన్నట్లయితే తలో గదిలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా కుటుంబ ప్రార్థనలు అయ్యి, కుటుంబ ప్రార్థన లేకపోవటం చాలా నష్టం జరుగుతుందండి. ప్రార్థనకి వెళ్ళే కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేకపోవటం వల్ల నష్టాలు చవి చూడగలుగుతున్నాం. కుటుంబ ప్రార్థన ఎప్పుడైతే లేదో విశ్వాసం ఉండదండి, విశ్వాసం ఎప్పుడైతే లేదో ప్రేమలు ఉండవండి. దేవుని పట్ల విశ్వాసాన్ని పెంచుకోగలిగితే కుటుంబంలో ఉన్న వ్యక్తుల పట్ల ప్రేమలు పెరుగుతాయి. మీరు ఒకరినొకరి ప్రేమించుకోండి అన్నాడు. ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి బ్రతకండి, ప్రేమ కలిగి జీవించండి అనడం లేదండి. కుటుంబంలో ప్రేమ ఉండాలి. తర్వాత విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమైనట అసాధ్యము అన్నాడు. అంటే దేవునితో బ్రతకడానికి విశ్వాసం కావాలి, సహోదరులతో బ్రతకడానికి ప్రేమ కావాలి. ప్రేమ ఎప్పుడు ఉంటుందో సహనం ఉంటుంది, ప్రేమ ఎప్పుడు ఉంటుందో క్షమాపణ ఉంటుంది, ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో క్షమించగలుగుతాం, ఓర్చుకోగలుగుతాం, భరించగలుగుతాం. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా మనం చేయలేము. ఏదంటే ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమను అభివృద్ధి చేసుకోవాలి కుటుంబాలు. ప్రార్థనకి వెళ్తున్నామంటే సరిపోదు, ప్రార్థనకి వెళ్ళే మనం సంపూర్ణంగా మారాలి. భర్త మారాలి, తన భార్యను ప్రేమించేటట్టుగా మారాలి, భార్య మారాలి, తన భర్తకు లోబడేటట్టుగా మారాలి, పిల్లలు మారాలి, తన తల్లిని తన తండ్రిని గౌరవించేటట్టుగా మారాలి. మనం మారాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి, మనం మారాలి, ప్రేమను పెంచుకోవాలి. లేకుండా చూసుకోవాల్సింది ఏంటనంటే ఎప్పుడు కుటుంబంలోకి ఏది రాకుండా ఉండాలంటే స్వార్థము అనేది రాకుండా చూసుకోవాలి. ఏం రాకూడదండి కుటుంబాల్లో? స్వార్థము అనేది. స్వార్థం అంటే నీది నాది. మరి క్రైస్తవ కుటుంబంలో నీది నాది అనేది కాదు. ఆ మొదటి శతాబ్దపు సంఘంలో అపోస్తుల గారి 2వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకోగలిగితే ఏం చెప్తున్నాడనండి? వారు ఏక మనస్సు కలిగిన వారై, ఏక తాత్పర్యం కలిగినటువంటి వారై, కాబట్టి వారికి తమకు కలిగినదంతయు కూడా సమిష్టిగా ఉంచుకొనిది. అక్కడ ఉన్న భావం ఏంటనంటే నీది నాది అనే భావం పోయి ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయిన దేవునికి తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోగలందులకై దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మరొక్కసారి కృతజ్ఞతలు. వాక్యం నేర్చుకోవడానికి
ఏదో ఒక అవకాశాన్ని దేవుడు మనకు కలిగిస్తూ ఉంటారు. దేవుడు ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకుని దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఈరోజు 25 సంవత్సరాల సిల్వర్ జూబిలీ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి సహోదరులు, మరి స్థానిక క్రీస్తు సంఘ సువార్థికులు అజయ్ గారికి, అలాగే సహోదరి మణి గారికి నా తరపున, కుటుంబం తరపున, నేను పనిచేస్తున్నటువంటి భీమవరం మెంటేవర్ తోటలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము తరపున, మైప గ్రామంలో ఉన్న క్రీస్తు సంఘం తరపున మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఆ దంపతులు ఇరువురికి తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మరింత ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆనందాన్ని మీ జీవితాల్లో నింపి దేవుని యొక్క సేవలో మిమ్మల్ని బలంగా, ఘనముగా వాడుకోవాలి అని ప్రార్థిస్తున్నాం. దేవుణ్ణి వేడుకుంటూ దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా వారి పెళ్లి రోజు పురస్కరించుకుని సంఘాన్ని, దైవ సేవకులను, ఆత్మీయులు, కుటుంబ సభ్యులైన మీ అందరినీ స్థలానికి ఏర్పాటు చేసినందుకు మరి వారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరి తమ్ముడు రాకేష్ గారికి, అలాగే చెల్లి భావనకి కూడా ప్రత్యేకించి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారి తల్లిదండ్రులకి సంబంధించినటువంటి ఈ మహోత్సవమైన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అలా నా తోటి సేవకులైనటువంటి వారందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి సహోదరులు అశోక్ గారికి కూడా ప్రత్యేకించి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులు అజయ్ కుమార్ గారు సత్తెనపల్లి ఒక మీటింగ్ లో మేము సహోదరులు కలవటం జరిగింది. అదే తొలి పరిచయం. ఆ పరిచయం ఇక్కడ వరకు రావడానికి అవకాశం కుదిరింది. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని యొక్క గ్రంథంలో నుండి అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. క్లుప్తంగా మనకి ఇవ్వబడినటువంటి అంశాన్ని గురించి మీ మనసులో నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. దాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు ఏంటనంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అదేంటనంటే, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి, దేవుని ప్రేమించే వారెవరో అర్థం చెప్తూ, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అంటే ఈ వచనంలో మనకి ఏమర్థం అవుతుంది అనేది కనుక మనం చూడగలిగితే, ఈ వచనంలో దేవుడు ఉన్నాడు అనేది అర్థం అవుతుంది, దేవునికో సంకల్పం ఉన్నది అనేది అర్థం అవుతుంది. దేవుడు ఉన్నాడు, దేవునికో సంకల్పం ఉంది. ఆ సంకల్పంలోకి ప్రజలు రావాలి, ఆ సంకల్పంలో ప్రజలు జీవించాలి, ఆ సంకల్పాన్ని ప్రజలు తెలుసుకోవాలి, ఆ సంకల్పానికి లోబడాలి, ఆ సంకల్పంలో ఉండాలి. ఆ సంకల్పంలో ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవునికి ఒక సంకల్పం ఉంది, ఆ సంకల్పంలో అందరూ ఉండాలి. ఆ సంకల్పంలో అందరూ ఉండాలి.
ఆ సంకల్పం కొందరిని ఉద్దేశించి కాదు, అందరిని ఉద్దేశించి దేవుడు సంకల్పం చేయటం జరిగింది. సంకల్పము అనే మాటకి ఒక ప్లాన్ అని చెప్పడం జరిగింది, లేక ఒక ఉద్దేశము అని చెప్పడం జరిగింది, లేక ప్రణాళిక, ఒక పథకము అనేటటువంటి దాన్ని కూడా అర్థం చెప్పడం జరిగింది. అంటే దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ఉద్దేశాన్ని, ప్రణాళికను దేవుడు తెలియజేస్తున్నాడు. దాన్ని ప్రజలందరూ గ్రహించాలి, ఆ సంకల్పాన్ని ప్రజలందరూ గ్రహించాలి, ఆ సంకల్పంలోకి ప్రజలందరూ రావాలి. దేవుడు కోరుతున్నటువంటి ఆలోచన. సరే, ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు ఉన్నాడు, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఏంటి ఆయన సంకల్పం? దేవునికి ఒక ప్లాన్ ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని దేవుని గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు అంటాడు, ఇట్లనగా తన ప్రియని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కుమారులుగా ఉండాలనేది దేవుని ఆలోచన, యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలనేది దేవుని ఆలోచన, పరిశుద్ధులైన కుమారులు కావాలనేది దేవుని ఆలోచన, నిర్దోషులైన కుమారులు, నీతిమంతులైన కుమారులు కావాలనేది దేవుని ఆలోచన. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే క్రీస్తు లాంటి కుమారులు కావాలనేది దేవుని ఆలోచన, క్రీస్తు లాంటి కుమారుల కొరకైనటువంటి దేవుని సంకల్పం. అంటే మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడు అని అంటే మనకి నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు, మనకి నచ్చినట్టుగా జీవించడానికి కాదు, ఎవరికి నచ్చినట్టుగా వారు, ఎవరికి తోచినట్టుగా వారు బ్రతకడానికి కాదు. నిన్ను సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, మానవాళిని నిర్మించిన దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏంటనంటే నీవు దేవుడు కుమారుడుగా ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా మనందరము దేవునికి కుమారులుగా ఉండాలి, పరిశుద్ధులైన కుమారులుగా ఉండాలి, నీతిమంతులైన కుమారులుగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు లాంటి కుమారులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే యేసు ప్రభు లాంటి కుమారులు కొరకైనటువంటిది దేవుని ఆలోచన. దేవునికి కుమారులు కావాలి, దేవుని కుమారులుగా ఉండాలనేది, యేసు ప్రభు లాంటి కుమారులు కావాలనేది దేవునికి ఉన్నటువంటి ఆలోచన. మరొక విషయాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు కనుక మనం ఆలోచన చేయగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. 18-19 వచనాలు, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా, అమూల్యమైన రక్తము అంటే అర్థం చెప్తున్నాడు. అనగా నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్ష
ప్రత్యక్షపరచబడెను. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమించబడెను. మానవుని విషయంలో కూడా ఇదే పదం వాడాడు. ఎఫెసీ పత్రిక 1:4-6 జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. జగత్తు పునాది వేయబడక మునుపే మానవుడు దేవుని ఆలోచనలో ఉన్నాడు. రెండవది ఏం ఆలోచిస్తున్నామంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను. ఎవరైనా? యేసుక్రీస్తు. ఎవరు నియమించారు? దేవుడు నియమించారు. ఎందుకు నియమించారు అని అంటే, నిర్దోషమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని మానవాళి పాపం చేస్తారని ఎరిగినటువంటి దేవుడు పాపానికి విరుగుడు, పాపము నుండి విమోచించడానికి, పాపము నుండి రక్షించడానికి ఒక నీతిమంతమైనటువంటి వ్యక్తి యొక్క రక్తం అవసరం. ఆ రక్తము నిరపరాధి రక్తం, నీతిమంతుని రక్తం, నిష్కల్మషమైన రక్తం, యథార్థమైనటువంటి రక్తం చెందించడానికి దేవుడు ముందుగానే ఎవరిని సిద్ధం చేశారు అని అంటే, యేసు ప్రభువుని సిద్ధం చేశారు. మానవుడు దేవుని కుమారుడుగా ఉండడానికి సృష్టించబడ్డాడు. రెండవది, పాపము చేసి పతనమైపోయినటువంటి మానవుల్ని దేవుని పోలికలో నిర్మించబడినటువంటి ఆ పిల్లలు, దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో నిర్మించబడినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో, కుమార్తెలు ఎవరైతే ఉన్నారో, వారు పాపం చేశారు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుని రూపాన్ని పోగొట్టేసుకున్నారు. పాపం చేయటం ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ రూపాన్ని పోగొట్టుకున్నారు. ఏ రూపాన్ని పోగొట్టుకున్నారో ఆ రూపాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి ఈ లోకానికి దేవుడు ఎవరిని పంపించారు అని అంటే, యేసుక్రీస్తును పంపించారు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమించబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తము చెందించాలనేది, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, నీతివంతమైన రక్తం చిందించాలనేది ఎవరి యొక్క ఉద్దేశము అని అంటే, మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం. మరొకటి కనుక మనం చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 3:8-11 ఈ విధంగా రాయబడింది. ఎఫెసీ పత్రిక 3:8-11 ఈ విధంగా రాయబడింది. అదొకసారి గమనించుదాం. ఎఫెసీ పత్రిక 3:8-11 ఈ విధంగా రాయబడింది, గమనించుదాం. అదేంటనంటే, దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను అంటే. కాబట్టి అక్కడ వచనాలు ఏం చెప్తున్నట్టు అంటే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, అంటే దేవుని సంకల్పంలో మానవుడు ఉన్నాడు, దేవుని సంకల్పంలో యేసుక్రీస్తు ఉన్నారు, దేవుని సంకల్పంలో క్రీస్తు సంఘము అనేది ఉంది. సంఘము ద్వారా దేవుని యొక్క జ్ఞానము ప్రకటించబడాలి, సంఘము ద్వారా దేవుని యొక్క జ్ఞానము ప్రజ్వలించబడాలనేది ఎవరి యొక్క ఉద్దేశము అని అంటే, మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అంటే సంఘాన్ని గురించి కూడా దేవునికి ఆలోచన. కాబట్టి మానవాళిని కుమారులుగా ఉండటానికి, మానవాళిని కుమారులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఆ కుమారులు పాపులైపోతే ఆ పాపం నుండి విమోచించడానికి యేసుక్రీస్తు రక్తము చిందించాలనేది దేవుని ఆలోచన. ఆ యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు రక్తములో ఎవరైతే శుద్ధి చేయబడ్డారో వారు ఎక్కడ ఉండాలి అంటున్నాడు అని అంటే, సంఘములో ఉండాలి. సంఘము ద్వారా, సంఘములో ఉండి సంఘములో బ్రతకాలి, సంఘములో జీవించాలనేది దేవుని యొక్క ఆలోచన. అంటే రక్షణ పొందిన వారు ఎక్కడ ఉండాలి అంటున్నాడు అని అంటే, సంఘములో ఉండాలి అన్నాడు. క్రీస్తు సంఘమును కూర్చున్నటువంటి దేవుని సంకల్పాన్ని వచనాల్లో చూడగలుగుతున్నాం. అంటే దేవుని సంకల్పాన్ని మనకు చాలా క్లుప్తంగా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు అనమాట. మానవులు కుమారులుగా ఉండాలి,
దేవుని సంకల్పం. పాపులైన పాపులైన వ్యక్తుల కొరకు యేసుక్రీస్తు రక్తము చెందించాలి, దేవుని సంకల్పం. ఆ రక్తంలో కడగబడినటువంటి వారు సంఘములో ఉండాలి, సంఘములో ఎదగాలి, దేవుని యొక్క సంకల్పం. ఆ సంఘమే